అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఆపర్చునిటీస్ లేకపోవడం కాదు. మన మైండ్ 10 డైరెక్షన్‌లో పరిగెడతా ఉంటది. వీళ్ళేం చేస్తారు? వీళ్ళేమనుకుంటారో? నాకు సక్సెస్ ఎప్పుడొస్తది? అని ఇలా చాలా చాలా ఆలోచిస్తూ మన మెయిన్ గోల్ ఏంటో మనం మర్చిపోతూ ఉంటాం. కృష్ణుడు అర్జునుడికి ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు బుద్ధి యోగం గురించి. నీ మార్గంలో నువ్వు చేసే పని సిన్సియర్‌గా చెయ్యి. అది అస్సలకే వృధా కాదు అని చెప్పేసి కృష్ణుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. తర్వాత కృష్ణుడు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తాడు. క్లియర్ డైరెక్షన్‌లో నడిచే వాడికి ఒకటే డైరెక్షన్ ఉంటది. కానీ క్లారిటీ లేకపోతే మన మైండ్ ఎన్నో డైరెక్షన్‌లలో పరిగెడతా ఉంటది. మన రియల్ లైఫ్‌లో చూస్తే స్టూడెంట్ అయితే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటా ఉంటాడు. అండ్ కెరియర్ వరకు వస్తే వేరే వాళ్ళది మనకన్నా ఎక్కువ స్టేజ్‌లో ఉన్న వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకోవడం. అండ్ పేరెంట్స్ వరకు వస్తే పేరెంట్స్ పక్కన వాళ్ళ పిల్లల్ని కంపేర్ చేస్తూ కానీ ప్రతి ఒక్కరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఒక జర్నీ అంటూ ఉంటుంది. వేరే వాళ్ళ పాత్ చూస్తే నీ పాత్ అస్సలు మర్చిపోకు. నిన్న ఉన్న నీకన్నా ఈరోజు ఇంకా బెటర్‌గా ఉండడానికి ప్రయత్నించు.